Hello everyone, this is Raj. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ప్రెసెంట్ మన మార్కెట్ సిచ్యువేషన్ లో గమనిస్తే టాప్ 3 సిఆర్ఎంస్ ఏమంటివి? సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం ఉంది అండ్ జోహో సిఆర్ఎం ఉంది. రైట్? సో మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఒక క్వశ్చన్. మూడు సిఆర్ఎంస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? రైట్? మూడిట్లో ఏ సిఆర్ఎం నేను చూస్ చేసుకోవచ్చు అండ్ వాటి యొక్క ప్యాకేజెస్ అనేవి ఎలా ఉంటాయి? రైట్? సో మనం వన్ బై వన్ సిఆర్ఎం గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అని చెప్తున్నాను. సో ఈ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అనేది విచ్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్, రైట్? వైడ్లీ యూస్డ్, లార్జెస్ట్ అండ్ వైడ్లీ యూస్డ్ సిఆర్ఎం ఇన్ ద హోల్ వరల్డ్. రైట్? ఇన్ సిఆర్ఎం ప్లాట్ఫామ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ ఫోర్స్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ వైడ్లీ యూస్డ్ సిఆర్ఎం ప్లాట్ఫామ్ హియర్. ఓకే, మేబీ దాని యొక్క స్కేలబిలిటీ వల్ల అవనియండి, మేబీ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఆర్కిటెక్చర్ వల్ల అవనియండి. ఓకే, అండ్ దీంట్లో ఉన్న ఎక్స్టెన్సివ్ కస్టమైజేషన్ ఫీచర్స్ వల్ల అవనియండి. రైట్? సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. సో మెయిన్గా ఈ సేల్స్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇందులో ఎక్కువగా మనం కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. రైట్? వీఆర్ హ్యావింగ్ ఏ హైలీ కస్టమైజబుల్ ఫీచర్స్ ఇన్ ఇట్. అండ్ మన థర్డ్ పార్టీ యాప్స్కి ఇంటిగ్రేషన్స్ అనేది ఎక్కువగా చేసుకోవచ్చు. రైట్? వీ కెన్ ఇంటిగ్రేట్ విత్ ఎనీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఆర్ మనకి యాప్ ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి కదా, సో వాటిలో కూడా మనం ఇంటిగ్రేట్ అని చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నిక్స్, రైట్? రిపోర్టింగ్ ఫీచర్స్ లైక్ ఐన్స్టీన్ అనలిటిక్స్ అవనియండి. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేది తీసుకొని వచ్చారు సేల్స్ ఫోర్స్ అనేది. అండ్ డ్యూ టు ఇట్స్ లార్జ్ కమ్యూనిటీ, రైట్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ రిసోర్సెస్ యాజ్ వెల్. సో మనకి ఏమైనా డౌట్స్ వచ్చాయి, లేదా నేను కొంత న్యూ టాపిక్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారు, అవి నేను ప్రాక్టీస్ చేయాలి. సో మనకి ట్రైల్ హెడ్స్ ఉన్నాయి, ట్రైల్ హెడ్స్లో నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ప్రతిదీ మనం రిఫర్ చేసుకోవచ్చు. ఎక్కడైనా డౌట్ వచ్చింది, ఆగిపోయాను, నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిఫర్ చేసుకోవచ్చు. రైట్? సో అండ్ ఇది అన్ని టైప్ ఆఫ్ బిజినెసెస్కి, ఎయిదర్ ఇట్ మే బి స్మాల్, మీడియం, లార్జ్, ఆల్ టైప్ ఆఫ్ బిజినెసెస్కి ఇది యూస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేస్తున్నారు. సో దట్ ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో దే రిక్వైర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఇన్ ఆర్డర్ టు డెవలప్. రైట్? వాళ్ళ కస్టమైజేషన్స్ కొన్ని చెప్తుంది. నాకు బిజినెస్ ఏం చెప్తుంది, నాకు ఈ రకంగా నాకు యూఐ స్క్రీన్ కావాలి, ఈ రకంగా నాకు లాజిక్స్ అనేది బిల్డ్ అవ్వాలి. సో న్యూగా చెప్తుంది. హైలీ కస్టమైజబుల్ ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్. సో ఆటోమేటిక్గా నీకు బిజినెస్ యూజ్ చేస్తున్నాయి అంటే నీకు రిక్వైర్మెంట్ పెరుగుతున్నట్లే కదా. రైట్? సో అదే కమింగ్ టు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, దీనికి వస్తున్నట్టయితే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎంకి, సో ఇందులో ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ వెల్ ఎక్విప్డ్ విత్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్. రైట్? ఇంటిగ్రేషన్స్ మనం ఈ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ లైక్ ఆఫీస్ 365తో కానీ, పవర్ బిఐతో కానీ, మైక్రోసాఫ్ట్ అజ్యూర్తో కానీ, రైట్? సో వీటితో మనం ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది మైక్రోసాఫ్ట్ అనేది. సో ఇది మనకి మీడియం సైజ్డ్ బిజినెసెస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. రైట్? సో మీడియం సైజ్ అండ్ ఇన్ సమ్ కేసెస్ లార్జ్ సైజ్ బిజినెసెస్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్, but not widely as comparing to the Salesforce, right? So ఇది కూడా మనకి one of the strong on-premise tool. So it is having a strong on-premise, but మనకి ఇప్పుడు ప్రెసెంట్ డిమాండ్ ఏంటి, ఆన్ డిమాండ్. రైట్? ఆన్ డిమాండ్ అంటే క్లౌడ్ బేస్డ్ ఫీచర్స్ అనేది మనకి ప్రెసెంట్ ఆన్ డిమాండ్ లో ఉంది. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి, మైక్రోసాఫ్ట్ అనేది ఆన్ ప్రిమైస్ లో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హై స్ట్రెంగ్త్ ఇన్ ఇట్, రైట్, విచ్ రిక్వైర్ సమ్ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్స్. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి, కంప్లీట్లీ ఎవ్రీ కంపెనీ ఈస్ మూవింగ్ టు ద క్లౌడ్ బేస్డ్. రైట్? సో ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ఆన్ ప్రిమైస్ అండ్ ఆన్ డిమాండ్ ఆల్సో. దట్ మీన్స్ క్లౌడ్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ ఆల్సో వీ కెన్ డూ ఇట్ హియర్. రైట్? ఇందులో కూడా మనకి ఏఐ ఫీచర్స్ అనేది తీసుకొని వస్తున్నారు. సమ్ రోబస్ట్ ఏఐ ఫీచర్స్ అనేది ఇందులో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ తో తీసుకొని వస్తున్నారు. సో ఇది మనకి అరౌండ్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్న కంపెనీస్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రైట్? సో మీరు ఎక్స్క్లూజివ్గా నాకు మైక్రోసాఫ్ట్ వైపే వెళ్ళాలి అనుకున్నట్లయితే, సో ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఇది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం అనేది. బట్ ఇట్ ఈస్ మ్యాక్సిమం లిమిటెడ్ ఓన్లీ, మ్యాక్సిమం లిమిటెడ్ ఆప్షన్స్ అనేది మనకి మార్కెట్లో ఉంటాయి కంపేరింగ్ టు ద సేల్స్ ఫోర్స్. నేను చెప్తుంది కంపేరింగ్ టు ద సేల్స్ ఫోర్స్. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి, రైట్, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. బట్ కంపేరింగ్ టు ద సేల్స్ ఫోర్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ సమ్ లెస్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్. ఓకే? సో అదే మీరు జోహో సిఆర్ఎంకి వచ్చేసరికి వెరీ వెరీ లెస్ కస్టమైజబుల్.
ఓకే. వెరీ, వెరీ లెస్ కస్టమైజబుల్ అండ్ ఇట్ మాక్సిమం యూజ్డ్ ఇన్ ద స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ బిజినెసెస్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క ప్రైసింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ ఫోర్స్‌కి హై ప్రైసింగ్ అనేది ఉంటుంది. రైట్? ఎందుకంటే ఇది అన్ని ఫీచర్స్ అనేది సపోర్ట్ చేస్తుంటది కాబట్టి హై ప్రైసింగ్ ఉంటుంది. కానీ జోహో సీఆర్ఎం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇట్ ఈస్ హావింగ్ ఏ ఆహ్, హైలీ అఫోర్డబుల్ ప్రైసెస్. అంటే మన కంపెనీస్ ఎంతైతే అఫోర్డ్ చేయగలగవో అంటే లైక్ స్మాల్ సైజ్డ్ బిజినెసెస్ ఉన్నాయి. మీడియం సైజ్డ్ బిజినెసెస్ ఉన్నాయి. సో ఇవి నేను అఫోర్డ్ చేయగలను ఈ ప్రైసెస్ అన్న రేంజ్‌లో ఉంటది జోహో సీఆర్ఎం అనేది. అండ్ దట్ టు కంప్లీట్‌లీ ఇది అబ్రాడ్ కంపెనీ అయితే కాదు. లైక్ వితిన్ ద ఇండియా ఇట్‌సెల్ఫ్ వి ఆర్ హావింగ్ మెయిన్ సోర్సెస్. రైట్? మెయిన్ రిసోర్సెస్ అన్నీ కూడా ఇండియా లెవెల్‌లోనే ఓన్లీ జోహో సీఆర్ఎంకి. రైట్? ఇందులో మనకి ఈజీ టు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఓకే. ప్రతీదీ కూడా అంత కస్టమైజేషన్స్ ఏమీ ఉండవు. ఓకే. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంటిగ్రేషన్ సూట్స్ కూడా వెరీ లిమిటెడ్ ఇంటిగ్రేషన్ సూట్స్ అనేది దీంట్లో జోహో సీఆర్ఎంలో మనకి అవైలబిలిటీగా ఉంటాయి. అండ్ దీనికి రిసోర్సెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డౌట్స్ వచ్చాయి మనకి. ఓకే. రిఫరెన్స్ మెటీరియల్స్ అనేది, రిఫరెన్స్ డాక్యుమెంట్స్ అనేవి చాలా చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. జోహో సీఆర్ఎమ్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. సో ప్రైసింగ్ పరంగా పోల్చుకున్నట్లయితే సేల్స్ ఫోర్స్ అనేది హైలీ ప్రైసబుల్ ఆబ్వియస్‌లీ. ఓకే. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేది సమ్ మీడియం టు ఒక హై ప్రైసెస్ అనేది ఉంటాయి. సో జోహో సీఆర్ఎం అనేది అఫోర్డబుల్ ప్రైసెస్‌లోనే ఉంటాయి. అంటే స్మాల్ రేంజ్, మిడ్ రేంజ్ బిజినెసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో దీని ప్రకారంగా మనకు ఆపర్చునిటీస్ అనేవి సో ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి. సో మనకి స్మాలర్ టు మీడియం కంపెనీస్ ఏమైనా ఉన్నట్లయితే సో జోహో సీఆర్ఎం ఓకే. నేను అలాంటి కంపెనీస్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. యెస్. జోహో సీఆర్ఎం ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీస్‌లో మీరు రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు నేను కొంచెం హైలీ పెయిడ్ సాలరీస్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాను. అంటే సో ఆబ్వియస్‌లీ హైలీ పెయిడ్ సాలరీస్ ఎప్పుడిస్తారు? సో వెన్ ఇట్ ఈస్ ఎ లార్జ్ గ్రోయింగ్ బిజినెసెస్. రైట్? ఇప్పుడు సేల్స్ ఫోర్స్ యూజ్ చేస్తున్నారంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ మచ్ అమౌంట్ ఇన్ దట్. సో ఆటోమేటిక్‌గా నీకు రిక్వైర్మెంట్స్ అనేది అదే లెవెల్‌లోనే ఉంటాయి. రైట్? సో దట్ మీకు ప్యాకేజీ విషయానికొచ్చినట్లయితే కంపేరింగ్ టు ది రిమైనింగ్ టు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అండ్ జోహో సీఆర్ఎంతో పోల్చుకుంటే సాలరీ రేంజెస్ అనేది డిపెండింగ్ అపాన్ ద రీజియన్, డిపెండింగ్ అపాన్ ద ఎక్స్‌పీరియన్స్, డిపెండింగ్ అపాన్ ద ఎనీ సర్టిఫికేషన్స్. రైట్? సో వీటిని బేస్ చేసుకొని మనకి మెయిన్ ప్యాకేజెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 సో మీరు సేల్స్ ఫోర్స్ సీఆర్ఎంకి ఎంట్రీ లెవెల్ గాని, మిడ్ లెవెల్ గాని లేదా సీనియర్ లెవెల్‌లో నేను ఆర్కిటెక్ట్ లెవెల్‌లో వెళ్తున్నాను. సో మీకు ఎప్పుడైతే ఆహ్, పొజిషన్ అనేది రోల్ అనేది పెరుగుతూ ఉంటుందో, సో హైయర్ ప్యాకేజెస్ అనేవి సేల్స్ ఫోర్స్ సీఆర్ఎంలో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డెవలపర్‌కి మీరు అబ్జర్వ్ చేస్తే అరౌండ్ $80,000 నుంచి నీకు అరౌండ్ 1,00,000 డాలర్స్ వరకు నీకు పర్ ఇయర్‌కి నీకు ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎ డెవలపర్‌కి. ఓకే. అదే మీరు మాక్సిమం సాలరీ ఫర్ ఆర్కిటెక్ట్‌గా చూస్తున్నట్టయితే అరౌండ్ 2,00,000 వరకు కూడా ఉంది అట్ ప్రెజెంట్. $2,00,000 నేను చెప్తుంది. $2,00,000 పర్ ఇయర్ ఉంటుంది. అట్ ప్రెజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో. ఓకే. సో అదే మీరు డైనమిక్స్ తీసుకున్నట్టయితే కంపేరింగ్ టు ద లెస్ సేల్స్ ఫోర్స్‌తో కంపేర్ చేసుకుంటే సమ్ అమౌంట్ ఆఫ్ లెస్ ప్యాకేజెస్ అనేది ఉంటున్నాయి. సో సేమ్ అలాగే మన జోహోకి తీసుకున్నా కూడా సమ్ లెస్ అమౌంట్ ఆఫ్ సాలరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకి స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ యూజ్ చేస్తూ ఉంటాయి కదా! రైట్? సో అందుకని మనకి చాలా ఆహ్, తక్కువ కంపారిజన్ టు సేల్స్ ఫోర్స్‌తో కంపారిజన్ చేసుకుంటే కొంతవరకు తక్కువ సాలరీస్ అనేది మనకి జోహో సీఆర్ఎంలో ఉంటాయి. రైట్? సో ఈ మూడిటి ఓవరాల్ కంపారిజన్‌లో మీరు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మార్కెట్ సిట్యుయేషన్స్‌లో సో డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద బిజినెసెస్ అండ్ మీరు చూజ్ చేసుకున్న కంపెనీని బేస్ చేసుకొని రైట్? అండ్ వాటి యొక్క కాంప్లెక్సిటీ మీరు చూజ్ చేసుకున్న వర్క్ యొక్క కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని అండ్ మీ కెరియర్ పాత్ ఎటువైపు ఉండాలి? రైట్? ఇప్పుడు నేను చెప్పాను పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్. సో నేను ఇప్పుడు ఓకే. సేల్స్ ఫోర్స్ వైపు వెళ్తే ఇలా ఉంటుంది కెరియర్. మైక్రోసాఫ్ట్ వెళ్తే ఇలా ఉంటుంది కెరియర్. జోహో సీఆర్ఎం వెళ్తే ఇలా ఉంటుంది కెరియర్. రైట్? సో ఈ మూడిటిని బేస్ చేసుకొని సో మీరు కెరియర్ అనేది చూజ్ చేసుకోవాలి. సో అందుకని హై పేడ్ సాలరీస్ నాకు కావాలి అనుకున్నట్లయితే నో ఆప్షన్ బెటర్ టు గో ఫర్ ఎ సేల్స్ ఫోర్స్. సో నో డౌట్ ఆన్ దట్. సో నాకు ఎక్కువ కష్టం వద్దు. నాకు నేను లిమిటెడ్‌గానే నేను నేర్చుకుంటాను. నాకు హైలీ కస్టమైజేషన్ నాకు రాదు. రైట్? ఆహ్, ఇంకా నేను ఇంటిగ్రేషన్స్ వైపు అంత నాలెడ్జ్ లేదు. సో నేను స్మాలర్ బిజినెస్ నుంచే స్టార్ట్ చేసుకుంటాను. సో బెటర్ గో ఫర్ జోహో. లైక్ దట్ యూ నీడ్ టు కేటగరైజ్. సో నేను ఏవైతే పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ చెప్పానో 3 సీఆర్ఎమ్స్ మీద సో దాని ప్రకారంగా మీ కెరియర్ అనేది చూజ్ చేసుకోండి.
సో అందుకోసమే మన ఛానల్‌లో నేను సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం గురించి ఫ్రమ్ జీరో టు హీరో. ఓకే. నాకసలు ఏ నాలెడ్జే లేదు సేల్స్ ఫోర్స్‌లో. టు ద హైయర్ లెవెల్. కంప్లీట్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలి. దానికి గురించి ఒక కోర్స్ చేస్తున్నాము. సో అందులో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సో అట్ ప్రెజెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న ఆటోమేషన్స్ టాపిక్స్‌లో ఉన్నాము. సో బెటర్ యూ ఫాలో దీస్ టాపిక్స్ అలా వన్ బై వన్, వన్ బై వన్. ఓకే. సో మీకు ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీకు డౌట్స్ సెషన్స్ ఉంటాయి ఆ సేల్స్ ఫోర్స్‌లో. ఓకే. వాటిని మనం క్లారిఫై చేసుకుంటూనే ఉంటాం. ఓకే. వీకెండ్స్‌లో మనం ఇప్పుడు ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే నేను లైవ్ కూడా వచ్చి మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తూ ఉంటాను. ఓకే. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థాంక్ యూ గైస్.